శ్రీశైలం దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఈవో శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశైలం దేవస్థానం పరిధిలో టోల్గేట్ దాటుకుని కొందరు అన్యమతస్థులు సంచరించారని వీడియో కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్ను నిర్లక్ష్యంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్ను ఈవో వివరణ కోరారు. ఈ విషయం ఎందుకు తనకు తెలపలేదని అయ్యన్నపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి అయ్యన్ను సస్పెండ్ చేస్తూ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. అన్యమతస్థులు వారం రోజుల క్రితం శ్రీశైలంలో సంచరించారన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివరాజ్ కుమార్ అందిస్తారు. శివరాజ్ కుమార్. రవి, శ్రీశైలం దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్నను సస్పెండ్ చేస్తూ ఈవో శ్రీనివాసరావు కొద్దిసేపు క్రితమే ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా గత వారంలో ఏదైతే శ్రీశైలానికి కొంతమంది సందర్శకులు రావడం జరిగింది. ముఖ్యంగా అన్యమతస్థులు వారు రావడంతో ప్రధానంగా శ్రీశైలం డ్యామ్ వద్దకు వెళ్లి అక్కడ సందర్శించి అనంతరం ఆ దేవస్థానం వరకు రావడం జరిగింది. ఏదైతే దేవస్థానం వెళ్లే సమయంలో ఆ క్యూ లైన్ లో వారిని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది వారిని అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కొన్ని విజువల్స్ స్థానిక గ్రూప్ లో చక్కర్ కావడంతో దీనిపైన ఈవో శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. ముఖ్యంగా సెక్యూరిటీ సిబ్బంది ఏదైతే శ్రీశైలం దేవస్థానం టోల్ గేట్ వద్ద వాహనాలు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. అయితే ఆ తనిఖీ సమయంలో ఎవరైతే మద్దతు ఉంటారో వారికి సంబంధించిన బ్యాగులు కావచ్చు, ఆ బుక్కులు కావచ్చు చెక్ చేయకుండా నేరుగా దేవస్థానం వరకు పంపించడం జరిగింది. వారు దైవ దర్శనానికి వచ్చిన సమయంలో వారిని గుర్తించడం జరిగింది సెక్యూరిటీ సిబ్బంది. అయితే ఏదైతే సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతోనే ఈ విధంగా జరిగిందని చెప్పి శ్రీనివాసరావు విచారణలో చేపట్టి ఎవరైతే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్న ఉన్నారో వారిని కొద్దిసేపు క్రితమే సస్పెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అన్యమతస్థులు దేవస్థానం దర్శనానికి వచ్చినప్పుడు ఏదైతే ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీరు ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వకుండా నేరుగా ఏదైతే అన్యమత సంబంధించిన బుక్కులు పట్టుకొని దైవ దర్శనానికి రావడంతో కొంత కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. అయితే శ్రీశైలం దేవస్థానం దీనికి సంబంధించి కొంత సీరియస్ కావడంతో ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఎవరైతే అయ్యన్న ఉన్నారో సెక్యూరిటీ ఆఫీసర్ అతను సస్పెండ్ చేసి ఎవరైతే సెక్యూరిటీ సిబ్బంది టోల్గేట్ వద్ద ఉన్నారో వారిపైన కూడా విచారణ చేసినట్లుగా కొద్దిసేపటి క్రితం తెలుస్తుంది. ఏదైతే జరిగిన ఘటన పైన ఆలయ అధికారులు మాత్రం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. రవి. రైట్, థ్యాంక్ యూ శివరాజ్ కుమార్.